హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కొందరు విధ్వంసకర ప్లేయర్స్ని కొనింది. అండ్ లేటెస్ట్గా వాళ్ళ ఆల్రౌండర్ కూడా ఒక అతను బాగా షైన్ అవుతున్నాడు. సో ఓవరాల్గా అతన్ని ఇంక్లూడ్ చేసి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చిన వారైతే. అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెంబర్ 1 ఓపెనర్స్గా అయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరూ ఈ టీంకి బలం అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరే చాలా వేగంగా ఆడతారు అండ్ విధ్వంసకర ఇన్నింగ్స్ అయితే ఉంటుంది. అండ్ నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఈసారి కొన్న ఇంకొక విస్ఫోటకరమైనటువంటి ప్లేయర్. అండ్ నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్. సో ఇతడు T20లో చాలా బాగా ఆడతాడు, ఫీల్డింగ్, బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్ T20లో ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్, ఒక విధ్వంసకర ఆటగాడు ఇతడు ఉంటాడు. నెంబర్ 6లో అభినవ్ మనోహర్, డొమెస్టిక్ సర్క్యూట్లో చాలా బాగా ఆడే ప్లేయర్ అభినవ్ మనోహర్ ఈసారి టీంలో ఇతడు ఖచ్చితంగా ఉండబోతున్నాడు. అండ్ నెంబర్ 7 చూసినట్లయితే ఇంకొక బ్యాట్స్మెన్ అథర్వ టైడే, ఇతడు కూడా ఒక లోకల్ ప్లేయర్ అండ్ డొమెస్టిక్లో ఆడతాడు, చాలా బిగ్ హిట్టింగ్ చేయగలడు. అండ్ నెంబర్ 8 బ్రైడెన్ కార్స్, ఇంగ్లాండ్తో T20 సిరీస్ ఇండియా మీద అయితే ఇతను చాలా బాగా ఆడుతున్నాడు, బిగ్ హిట్టింగ్ చేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కూడా బాగున్నాయి, ఒక మ్యాచ్ విన్నర్లో అయితే ఉన్నాడు. సో నెంబర్ 9 ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డెఫినెట్గా ఉంటాడు. సో ఇక్కడి వరకు అయితే బ్యాటింగ్ చాలా బలంగా ఉంది 9 మందితోని. అండ్ నెంబర్ 10 మహమ్మద్ షమి, ఈసారి ఫాస్ట్ బౌలింగ్కి ఇతడే నాయకత్వం వహిస్తాడు ఎస్ఆర్హెచ్లో. సో చాలా ఎక్సైటింగ్ అని చెప్పొచ్చు ఇది ఎస్ఆర్హెచ్కి. నెంబర్ 11 హర్షల్ పటేల్, T20లో ఒక మంచి ప్లేయర్, చాలాసార్లు హైయెస్ట్ వికెట్స్ తీశాడు. సో హర్షల్ పటేల్ నెంబర్ 11లో ఉంటాడు. అండ్ నెంబర్ 12 రాహుల్ చహర్. 12 ఎందుకు అంటున్నామంటే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి ఇప్పుడు టీం యాక్చువల్గా 12 మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా ఈ 12 మంది అయితే టీంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్ కూడా చాలా బలంగా అయితే ఉంది.